ఇంటెన్షన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. అసలు ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. ఇంతవరకు అతని ఛానల్లో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పథకాల మీద మాట్లాడిన దాఖలే లేదు. ఎంతసేపు సలహాలు సలహాలు సలహాలు. ముఖ్యమంత్రి గారికి వారం అయితే ఆయన సలహాలు ఇస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ కాన్సెప్ట్ అంతా కూడా. అక్కడ పలికిన పలుకుల్ని వాడెవడ పొరంలో రాజేష్ మహాసేన వాడు లాక్కొచ్చినాడు. ఆ తర్వాత నేను అనుకున్నాను ఓకే ఇక్కడికి ఓకే అనుకున్నాను, కానీ ఇందాక ఆంజనేయులు సార్ చాలా క్లారిటీ చెప్పారు సార్. టు బి ఫ్రాంక్ నేను చెప్తాను చూడండి సార్, ఎవరి చేతిలో ఉంది డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వడానికి? చంద్రబాబు నాయుడు అనుకుంటే అచ్చెన్నాయుడు డిప్యూటీ సీఎం చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెల్లారనుకుంటే లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవుతారు. యాజ్ ఏ జనసేనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలా, ఇంకెవరికి ఇవ్వకూడదు అనే పనికిరాని మాటలు నేను మాట్లాడు. ఎందుకంటే గతంలో కూడా 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు, అంతకుముందు 2-3 డిప్యూటీ సీఎంలు చేశారు. కాబట్టి నేనైతే అలా మాట్లాడు. ఎందుకంటే ఓకే వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే లోకేష్ గారికి హ్యాపీగా ఇవ్వచ్చు, ఇంకెవరు కూడా ఇవ్వచ్చు. దానికి మధ్య ఇంకోటి కూడా ఏంటంటే మా స్టాండ్ కూడా నేను నా పాయింట్, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం ఇవ్వాలి అనే పనికిరాని మాట నేనైతే మాట్లాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు అనుకున్నా కానీ ఏ మంత్రికి ఇవ్వాలి, ఏ పోర్ట్ఫోలియోలో అది వాళ్ళ ఇష్టం. సో ఆ విషయంలో వాళ్ళు ముందుకెళ్తారు, వాళ్ళు ఎట్టనో పోనీ అంతే తప్ప వాళ్ళకి అది ఇస్తే మాకు ఇది కావాలా అని అడగడం కూడా కరెక్ట్ కాదు. అసలు ఆ పాయింటే రైట్ కాదు. అది ఎవరు చేసినా కానీ ఒకరోజు ఐటమ్ స్టాప్ అవుతామే తప్ప మనం వర్కౌట్ కామని నా ఉద్దేశం. ఓకే ఇదంతా ఒక ఎత్తు అయితే ఉంటుంది సార్, డెఫినెట్లీ ఇలాంటివి ఇది అనవసరంగా ఏంటంటే అంటే అనవసరంగా మేము అందరికీ ఒక స్టఫ్ ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు మా బాధ అదే. ఒక డిబేట్ లో కూర్చుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని మేము ఇంకొక విధంగా మాట్లాడి ఏదో మా విషయాల్లో మా యొక్క డెవలప్మెంట్ పాయింట్స్ అంతా ముందు పెట్టే తరుణంలో ఈ రోజు ఏమైపోతుందంటే దరిద్రంగా ఈ పొత్తుని డిఫెండ్ చేసుకునే పరిస్థితుల్లో పడిపోతారు. ఇప్పుడు ఏమవుతుంది, మేమే కొట్టుకోవాల్సిన పరిస్థితి, మేమే తిట్టుకోవాల్సిన పరిస్థితి. నిన్న ఇదంతా వైసీపీ కుట్ర అంటారా మహేష్ గారు? వైసీపీ వాళ్లే తెలుగుదేశం మాస్కులు వేసుకొని ఇదంతా ట్వీట్లు చేస్తున్నారంటారా? అంటే అది కాదు సార్, నాకైతే అనుమానం ఉంది. అందుకని నాకైతే అనుమానం ఉంది, కానీ వెరిఫై చేస్తే అవన్నీ ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్స్. నేను మళ్ళీ వెరిఫై చేశాను. ట్విట్టర్ తెలుసు సార్, అంటే నేను ట్విట్టర్ లో అది పోస్ట్ దానికి చెప్పట్లేదు, కానీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ లీడర్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ ని ప్రజెంట్ చేశారు కదా. మనమేమి ట్విట్టర్ లో ఎవరో ఒకరు చెప్పారని కాదు, కానీ నేను ఏకంగా ఆ రోజు కడపలో ఆయనే చెప్పారు. అప్పుడు సీఎం గారే స్టేజ్ మీద ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద ఉన్నారు. సరే ఆయన ఎవరో అన్నారని కాదు కానివ్వండి, నేను అంటున్నాను. అప్పుడు అతను ఒకరోజు ట్వీట్ పెట్టారు, సాయి చౌదరి గారు ట్వీట్ పెట్టారు. నిజంగా మీ నాయకుడికి అంత దమ్ముంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తారా? ఆయన అడిగాడని కాదు, జనం కూడా అడుగుతున్నారు. దావోస్ ఎందుకు వెళ్ళలేదు అని కూడా అడుగుతున్నారు. నేను అడగట్లా, వాళ్ళు అడుగుతున్నారు. సాయి రాయలు ఒక్క నిమిషం వాడెవడో కూర్చోబెట్టాడు సమాధానం చెప్తాను. ఇప్పుడు మా దాంట్లో సాయి మెసేజ్ పెట్టాడు సార్, ట్వీట్ పెట్టాడు సార్. సాయి రాయలు ఏమి పంచాయతీ నిధుల్లో ₹1 తీసుకురాగలుగుతా అని అడిగినాడు సార్. ఏం సార్ ఇదంతా? ఎవరు సార్ వీడు సాయి చౌదరి వాడేమన్నా పరిపాలిస్తాడా రాష్ట్రాన్ని? వీడు ఇచ్చే స్టేట్మెంట్ కి మరి అంత లెవెల్లోకి వెళ్ళి వాడెవడో పెట్టుకుంటాడు సార్, ఎడతాడు సార్. అది తప్పదు. ఇప్పుడు వాడు ఎవడో తెలియదు, వాడు తెలియదు. ఇప్పుడు రామాంజనేయులు గారు అన్నారంటే కృష్ణాంజనేయులు. మహేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఏదో టెక్నికల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఓకే అండి, ఓకే. లేదు సార్, ఇది ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పాలంటే ఇవన్నీ ప్రజల్లో కూడా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. డెఫినెట్ గా ఇది వైసీపీకి ఖచ్చితంగా వాళ్ళకి స్టఫ్ అవుతుంది, డౌట్లు అయితే లేదు దీంట్లో. ఎందుకంటే ఈ రోజు ప్రజలకి మంచి చేస్తామని నిలబడింది కూటమి, ప్రజలకి మంచి చేస్తారని ఎదురు చూస్తున్నారు, ప్రజలకి మంచి జరుగుతా ఉంది. అంతే తప్ప పార్టీలో కానీ నాయకులకు కానీ పార్టీలకు కానీ ఇది ముఖ్యం కాదు. ఈ ప్రభుత్వం ఏర్పడింది ప్రజలు మంచి చేయడానికే కానీ పార్టీలు బలపడడానికో పార్టీలో నాయకుడు బలపడడానికనే మెసేజ్ కానీ వీళ్ళు కొట్టుకుంటున్నారనే విషయం పబ్లిక్ లోకి వెళ్తే దీని డ్యామేజ్ కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. ప్రతి ఒక్కరు దీన్ని పర్సనల్ గా తీసుకొని వాళ్ళ లెవెల్లో సాయి చౌదరినో లేకపోతే ఇంకొకడు పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నట్టయితే డెఫినెట్లీ అది ఖచ్చితంగా మా గోతులు మేమే తోడుకున్న అవుతాం. దీనివల్ల పక్క పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్ళామండి. సురేంద్ర నాయుడు గారు, ఇవన్నీ ఈ డెవలప్మెంట్స్ని మీరు ఆహ్వానిస్తున్నారా లేకపోతే దురదృష్టకరమని